ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేమీ లేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిస్తే తప్పకుండా ప్రజల చేతిలో ఒక ఆయుధం పెట్టినట్టు అవుతుంది. ఒక ప్రశ్నించే గొంతును మీ తరపున మండలి పంపించినట్టు అవుతుంది. మీ ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టు అవుతుంది. మీ నిరుద్యోగులకు ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టు అవుతుంది. మీ విద్యావంతులకు ఒక ఎమ్మెల్సీ ఉన్నట్టు అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓటు మీది, పోరాటం మాది. ఓటు మీది, ఆరాటం మాది. ఓటు మీది, పరిష్కారం మాది. మీరు ఓటు మాత్రమే వేయండి, మిగతాదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తా ఉన్నాం. మిత్రులారా, నేను మీ బిడ్డను, ఓరుగల్లులో పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ఎదుట ఎదిగినటువంటి వాడిని, ఒక రైతు బిడ్డను, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని. వాటిని ఛేదించి బిట్స్ పిలానీలో అడ్మిషన్ పొంది అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి దాని తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి. మన ఓరుగల్లు కాకతీయుల రాజధాని కాబట్టి ఆ కాకతీయుల రాజధానికి పూర్వ వైభవం తీసుకురావాలి. దాంట్లో మన పాత్ర ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినటువంటి వాడిని. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరితే నాటి నుండి నేటి వరకు ఆ రోజు బీజేపీలో ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా ప్రజల పక్షంగా ఉన్నా, ప్రజల గొంతుగా ఉన్నా, ప్రజల కోసం పోరాటం చేసిన అంతే తప్ప అడ్డదారులు దొక్కలే, అక్రమంగా సంపాదించుకోలే వాళ్ళలాగా. కాబట్టి సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది నాకు. ప్రభుత్వ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, పంచాయతీరాజ్ వర్కర్స్ కావచ్చు, మా నిరుద్యోగ మిత్రులు కావచ్చు, వీళ్ళు అందరి యొక్క సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. బహుశా వీటిని గమనించే మరి దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత నన్ను పిలిచి నాతో మాట్లాడి, నువ్వు వెళ్ళి పట్టభద్రుల పక్షాన కొట్లాడు, వాళ్ళ ప్రతినిధిగా ఉండు అని చెప్పి వారు నన్ను ఆశీర్వదించి ఆశీస్సులు అందజేసి మీ దగ్గరికి పంపడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరూ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు నాకు వచ్చినటువంటి అవకాశం కేవలం నాకు వచ్చినట్టుగా భావించకండి. ఇది మన ఓరుగల్లు జిల్లాకు వచ్చినటువంటి అవకాశం. ఇది మన ఓరుగల్లు జిల్లాకు వచ్చినటువంటి అవకాశం. ఒక యువత అంతా కూడా వచ్చినటువంటి అవకాశం, విద్యావంతులకు వచ్చినటువంటి అవకాశంగా మనందరం కూడా భావించాలి. చాలా సందర్భాల్లో యువకులు రాజకీయాలకు రావాలి, విద్యావంతులు రాజకీయాలకు రావాలి, రాజకీయాలను మార్చేటోళ్ళు రాజకీయాలకు రావాలని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. మరి ఈరోజు ఒక విద్యావంతుని, ఒక యువకుణ్ణి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి వాడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నన్ను నిలబెడితే గెలిపిస్తారా ఓడిస్తారా అది మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. గెలిపిస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు, ఓడిస్తే ఇంకెవరు కూడా యువత రాజకీయాల వైపు రారు. కాబట్టి నా గెలుపు మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, జీవో నంబర్ 46 మీద ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది. ఇక్కడ కూడా కొంతమంది జీవో నెంబర్ 46 బాధితులు వచ్చి నేను వస్తుంటే నాతో మాట్లాడాను. అన్నా, మీరు ఇంతకుముందు పాలకుర్తిలో మాట్లాడినలో మేము టీ న్యూస్ లో చూసినాం, అక్కడ జీవో నెంబర్ 46 మీద మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడాలని అన్నారు. నేను రోజు మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, గతంలో రాష్ట్రంలో 2 సార్లు ఉన్నటువంటి మన ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక జీవో తీసుకొస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, వాళ్ళ తప్పుడు ఫీడ్బ్యాక్ వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల ఒక జీవో ఇష్యూ చేసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇబ్బంది కలుగుతుంది. జీవో నెంబర్ 46 విషయంలో కూడా అదే జరిగింది. కొంతమంది ఇబ్బంది పడ్డారు, అది వాస్తవము. మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి కేటీఆర్ గారిని, మన అగ్రనాయకులను అందరినీ కలిసినప్పుడు తప్పకుండా జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని వారు చెప్పినా కూడా దాని తర్వాత ఇమ్మీడియట్ గా కోడ్ వచ్చింది. వాళ్ళు రద్దు చేయలేకపోయినారు, సవరణ చేయలేకపోయినారు. కానీ
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ రోజు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రండి బాధితులారా రండి, మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఇంటింటికి చెప్పండి, కేసీఆర్ గారు వద్దు, కాంగ్రెస్ ముద్దు అని చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, జీవో నెంబర్ 46ను రద్దు చేసేటువంటి బాధ్యత మాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఎక్కడ పోయినాయి మీ మాటలు? ఈ పోటీ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థి కూడా అదే చెప్పిండు. ఆయన ఛానల్ దగ్గర పోతే రద్దు చేయించేటువంటి బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయమని చెప్పిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు అయింది. ఈ బాధితులు రోజు ఆ మంత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకే కనీసం వాళ్ళ మీద కనికరం కూడా లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్న వేయాలన్నా, ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నా, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని దించాలన్నా, ప్రభుత్వాన్ని ఆలోచింప చేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం, బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం. కాబట్టి రేపు జీవో నెంబర్ 46 రద్దు కావాలనుకుంటే ఆ బాధితులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరినీ నేను కోరుతున్నా, మీ నిరుద్యోగ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా నేను అడుగుతున్నా, మీరు కలిసి రండి మాతోని, ఈ ఎన్నికల్లో మాకు మద్దతు తెలపండి, మీ పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మిత్రులారా, చాలా అంశాలు ఇంకా పెద్దలు మాట్లాడతారు, ఒకటే ఒక అంశం నేను చెప్పి ముగిస్తా. మొన్న ఒక వ్యక్తి లేచి నన్ను అడిగిండు, అన్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు కదా, నువ్వేమిస్తావని. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ₹1 కూడా నేను జీతం తీసుకోకుండా నాకు వచ్చేటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని అలవెన్స్లను అన్నిటినీ కూడా ఆ లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో కనీసం ఫీజులు కట్టలేక లైబ్రరీలో పుస్తకాలు కొనుక్కోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ నిరుద్యోగ మిత్రుల కోసం, ఆ నిరుద్యోగ యువత కోసం ఒక విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కోసం ఖర్చు చేస్తా, వాళ్ళని ఆదుకోవడం కోసం ఖర్చు చేస్తా. కాబట్టి ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదిస్తే మీ డోర్నకల్లుకు ఒక ఎమ్మెల్సీ ఉంటాడని గుర్తుపెట్టుకోండి, మీ నిరుద్యోగులకు ఒక ఎమ్మెల్సీ ఉంటాడని గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగ యువకుడు ప్రతి ఇంట్లో ఒక ఎమ్మెల్సీ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎమ్మెల్సీగా గెలిస్తే మన రెడ్డి నాయక్ గారు కానీ, సత్యవతి అక్కకు కానీ, కవితక్కకు కానీ వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ డోర్నకల్లు పట్టణంలో అభివృద్ధిలో కూడా నా వంతు కొంత పాత్ర ఉంటది, కంపల్సరీ వాళ్లకు తోడుగా ఉంటా, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ సూచనల మేరకు మీకోసం పనిచేస్తా, మీ హక్కుల సాధన కోసం పనిచేస్తా అని తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం, ఇంతమంది విద్యావంతుల మధ్యలో, ఇంతమంది పెద్ద నాయకుల మధ్యలో మాట్లాడేటువంటి అవకాశంగా